సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్ విత్ ట్రబుల్ షూటింగ్ మొత్తం క్లాసెస్లో చెప్పేసి ఓవరాల్గా మీరు ఎలా చెప్పాలి కాల్స్ వస్తే నేను చెప్తాను. సో సాయి కిరణ్ జాయిన్ అయ్యాడా? సాయి కిరణ్ ఫ్రమ్ కర్నూల్. వాట్? అచ్చి శ్రీనునా? ఈయన ఎందుకు జాయిన్ అవుతున్నాడు? నేను రాంగ్ గ్రూప్లో పెట్టానా? ఒక్క నిమిషం. వన్ సెకండ్, లెట్ మీ అడ్మిట్. హలో. హలో శ్రీను, అచ్చు శ్రీను ఉన్నాడా కాల్లో? ఓకే, హూ ఈజ్ హీ? వాయిస్ ఎవరైనా షేర్ చేశారా? అతను ఎవరో కూడా తెలీదు. ఓకే, ఫైన్, అతను లేడులేండి. సి ఎనీ సమ్వన్ అన్లాక్ ద అన్న చెప్పనా సాయి కిరణ్ పిలిచాను ఇందాక కర్నూలు. సాయి కిరణ్, అన్న అదే మీరు ఉన్నారో లేదో అని చూసా. సో లేదన్నా అన్న. కూల్, ఫైన్. సో యా, please remember yesterday we discussed about what kind of tickets we will get. Remember, in networking world you will get two kind of tickets. One is hardware level tickets. Okay, second one is protocol down tickets. Okay, protocol ante anything, OSPF, BGP, or anything, any protocol, etc. Routing protocol అయ్యుండొచ్చు, switching protocols అయ్యుండొచ్చు, anything. So what kind, how many tickets you will get, what kind of tickets you will get? Actually you will get two kind of tickets. Okay, one is hardware level ticket and another one is protocol level ticket. ఇప్పుడు హార్డ్వేర్ లెవెల్ అనాలిసిస్ నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1, ఏ హార్డ్వేర్ లెవెల్ అయినా ఫెయిల్ అయితే, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్వేర్ లెవెల్ టికెట్స్ అయితే ఇట్ జీరా ఎస్డి మేనేజ్మెంట్ ఉంది కదా, ఎనీ టికెటింగ్ టూల్, సర్వీస్ నౌ కానీ ఏదైనా సరే, ఇట్ విల్ క్రియేట్ ఎ టికెట్. అదేంటి? ప్రయారిటీ టికెట్ P1, P2, ఓకే, P3, P4. ఓకే, ఇవి ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం సేవ్ క్రియేట్ చేస్తాం. ఓకే, P1, S1, ఓకే, P1, S1, S2, S3, S4 ఇట్లా ఉంటాయి. ఓకే, ఇది జీరా ఎస్డి మేనేజ్మెంట్ టూల్ కానీ లేదంటే సర్వీస్ నౌ కానీ ఇంకొన్ని 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 మనకి వేరే టికెటింగ్ టూల్స్ ఉన్నాయి. అవి ఏంటి? క్రిటికల్, ఓకే, క్రిటికల్, హై, మీడియం, ఇంకోటి లో. సో దీస్ ఆర్ ద P1, P2, P3 అన్న క్రిటికల్, హై, లో, మీడియం అన్న అంతా ఒకటే, ఏమంటే టర్మినాలజీ డిఫరెన్స్. సో ఇలా టికెట్స్ క్రియేట్ అవుతాయి మనకి. సేమ్ అంతే, క్రిటికల్, సేవ్ వన్ అంటే కంప్లీట్ ఇంపాక్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చెప్తున్నాను, ఇది మేనేజర్ రౌండ్స్లో అడుగుతారు మీకు. ఓకే, ఒక ఇఫ్ యూ గెట్ ఎ 7 టికెట్, హౌ యూ విల్ రెస్పాండ్, హౌ విల్ రిజాల్వ్ ద ఇష్యూ. ఓకే, లేదంటే రీసెంట్‌గా ఏదైనా కాంప్లెక్స్ ఇష్యూ 7 టికెట్ రైజ్ అయితే ఎలా హ్యాండిల్ చేసావు? దేర్ ఆర్ 2 వేస్ టు ఆస్క్. ఓకే, ఫస్ట్, ఈస్ దేర్ ఎనీ క్రిటికల్ ఇష్యూ యూ వర్క్డ్ అంటే మీరేం చెప్పాలి? యెస్, దేర్ ఈస్ ఎ 7 కాల్, దేర్ ఈస్ ఎ క్రిటికల్ P1 కేస్, 7 కాల్, దేర్ వాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అని చెప్పి స్టార్ట్ చేయాలి. లేదంటే వాళ్ళంతకు వాళ్ళే అడుగుతారు, డు యూ డీల్స్ విత్ 7, 2 టికెట్స్ అంటే యెస్, ఐ డీల్స్ విత్ 7, 2 టికెట్స్ అని చెప్పి ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్ మీరు చెప్పాలి. ఓకే, వాళ్ళు క్రిటికల్ కేసెస్ మీద ఏమన్నా మీరు వర్క్ చేశారా అని అడిగితే యెస్ అని 7, 2 అనే కీవర్డ్ యూజ్ చేయాలి. లేదా వాళ్ళంతకు వాళ్ళే ఏదైనా 7, 2 టికెట్స్ మీద వర్క్ చేశారా అంటే అప్పుడు ఆ టికెట్స్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఈ టికెట్స్ ఎలా రైజ్ అయితాయి? ఈ 7, 2 అయినా హార్డ్వేర్ లెవెల్, అదర్వైజ్ ప్రోటోకాల్ లెవెల్. ఓకే, హార్డ్వేర్ లెవెల్ అండ్ ప్రోటోకాల్ లెవెల్. ఫస్ట్ హార్డ్వేర్ లెవెల్లో ఏముంటాయి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. హార్డ్వేర్ లెవెల్‌లో ఏముంటాయి?
హార్డ్వేర్ లెవెల్ టికెట్ అంటే పవర్ సప్లై ఫెయిల్యూర్. పవర్ సప్లై ఫెయిల్యూర్స్. ఓకే. ఫ్యాన్ ట్రే ఫెయిల్యూర్స్. ఓకే. ఎనీ హార్డ్‌వేర్ ఏ వెండర్ అయినా తీసుకోండి. సిస్కో, జునిపర్, అరిస్టా ఏ దాంట్లో అయినా సరే పవర్ సప్లై ఇవ్వాలి గదా! దానికొక ఫ్యాన్ ట్రేస్ ఉంటాయి. లోపల ప్రాసెసర్ కూల్‌గా ఉండడానికి. ఓకే. తర్వాత లైన్ కార్డ్స్. లైన్ కార్డ్స్ ఫెయిల్యూర్. ఓకే. ఆ తర్వాత ఎస్ఎఫ్‌పి. సో, ఈ ఎస్ఎఫ్‌పి అనేది లేయర్ 1 ఇష్యూస్. లేయర్ 1 ఇష్యూస్ అంటే ఏమేమొస్తాయి? సో, లేయర్ 1 ఇష్యూస్ అంటే ఏమొస్తాయి? ఎస్ఎఫ్‌పి అవ్వచ్చు. ఎస్ఎఫ్‌పి అవ్వచ్చు. లేదంటే ఇంటర్ఫేస్ పోర్ట్ అవ్వచ్చు. ఇంటర్ఫేస్ అన్నా, పోర్ట్ అన్నా అవ్వచ్చు. ఓకే. రెండొకటే. ఆ తర్వాత ఫైబర్ ప్యాచ్ కార్డ్. ఫైబర్ ప్యాచ్ కార్డ్ అంటారు. ఫైబర్ ప్యాచ్ కార్డ్ అంటే ఏంటి? కేబుల్. ఓకే. ఫైబర్ ప్యాచ్ కార్డ్ అంటే ఏంటి? కేబుల్. ఓకే. ఇక్కడ చూపిస్తాను చూడండి నీట్‌గా. ఫైబర్ ప్యాచ్ కార్డ్. ఇక్కడున్నాయి గదా! ఈ ప్యాచ్ కార్డ్. ఈ కేబుల్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ కేబుల్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఓకేనా? సో, నౌ, ఐ వాంట్ టు టర్న్ ఆన్ రౌటర్. జస్ట్ రౌటర్ ఒకటి స్టార్ట్ చేస్తా. ఓకే. ఓకే. నౌ గుర్తుపెట్టుకోండి గాయ్స్. ఓకే. హార్డ్‌వేర్ లెవెల్ టికెట్స్ ఏమొస్తాయి? పవర్ సప్లైస్ చెప్పాలి మీరు. ఐ విల్ గెట్ ఎ హార్డ్‌వేర్ లెవెల్ టికెట్స్. ఈ హార్డ్‌వేర్ లెవెల్ టికెట్స్ మాక్సిమం ఏముంటాయి? ఆహ్, ఓకే. సో, యూ విల్ గెట్ ఎ హార్డ్‌వేర్ లెవెల్ టికెట్స్ ఫస్ట్. సో, జనరల్లీ ఇన్ రియల్ టైమ్ సినారియో యూ విల్ గెట్ ఎ టికెట్స్ ఫ్రమ్ హార్డ్‌వేర్ లెవెల్ ఆర్ ప్రోటోకాల్ లెవెల్. హార్డ్‌వేర్ లెవెల్ టికెట్స్ ఏమేముంటాయి? పవర్ సప్లై ఫెయిల్యూర్స్, ఫ్యాన్ ట్రే ఫెయిల్యూర్స్, లైన్ కార్డ్ ఫెయిల్యూర్స్. లైన్ కార్డ్స్ అంటే ఏమైనా ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు లైన్ కార్డ్స్. ఎంపీసీస్, డీపీసీస్, రౌటింగ్ ఇంజిన్స్ ఏవైనా అయ్యుండొచ్చు. రాజేష్ డిడ్ యూ జాయిన్ టుడే జునిపర్ క్లాస్? ఓహ్! మీరు అయిపోయింది కదా! సారీ, సారీ, సారీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లేయర్ 1 ఇష్యూ అంటే ఫిజికల్ లేయర్. ఓకే. ఫిజికల్ లేయర్ ఇష్యూస్. ఫిజికల్ లేయర్ అంటే ఏంటి? ఎస్ఎఫ్‌పీస్, ఇంటర్ఫేస్, పోర్ట్స్, ఫైబర్ ప్యాచ్ కార్డ్స్ ఇవన్నీ ఇవి. సో, హార్డ్‌వేర్ లేయర్స్‌లో ఇవన్నొస్తాయి. పవర్ సప్లైస్, ఫ్యాన్ ట్రేస్, లైన్ కార్డ్స్. ఇంతకు మించి ఇంక ఏం వెళ్ళదు. ఇంగంతే పవర్ సప్లైస్ ఉంటాయి, ఫ్యాన్ ట్రేస్ ఉంటాయి, పవర్ కేబుల్స్ గూడా అంతంగా. ఓకే. ఇప్పుడు ఈ హార్డ్‌వేర్ లెవెల్స్‌కి టికెట్స్ ఏమొస్తాయి? పీ2, పీ3, పీ4 ఒస్తాయి. ఓకే. పీ2, పీ3, పీ4 గాని హై, మీడియం, లో గాని ఒస్తాయి. సపోజ్ చెప్పాను గదా! 2 పవర్ సప్లైస్ ఉన్నాయనుకోండి. ఒకటి ఫెయిల్ అయిందనుకోండి. ఇంకోటి రిడన్డెన్సీ ఉంటుంది గదా! అదేమవుతుంది? సెవ్ 2 కానీ పీ2 కానీ అవుతుంది. ఓకే. హై అవుతుంది. వాటెవర్ ఇట్ ఈస్. హై అన్నా అయ్యుండొచ్చు, పీ2 అయినా అయ్యుండొచ్చు, సెవ్ 2 అయినా అయ్యుండొచ్చు. ఓకే. సెవ్ 2 అయినా అయ్యుండొచ్చు. ఇట్లా టికెట్స్ ఒస్తాయి. సో, వాట్ యూ హావ్ టు డూ. సో, మీరేం చేయాలి? హార్డ్‌వేర్ లెవెల్ ట్రబుల్ షూటింగ్. ట్రబుల్ షూటింగ్. సో, పవర్ సప్లై ట్రబుల్ షూటింగ్. ట్రబుల్ షూటింగ్ అన్నిటికి హార్డ్‌వేర్ ట్రబుల్ షూటింగ్ ఏం చేస్తారు? లేయర్ 1 ఇష్యూస్ తప్ప అన్ని హార్డ్‌వేర్ ట్రబుల్ షూటింగ్ ఏంటి? సపోజ్ పవర్ సప్లై ఉందనుకో. సో, మీరేం చెక్ చేయాలి? డివైస్‌లోకి లాగిన్ అయ్యాలి. లాగిన్ టు ద డివైస్. సో, కమాండ్స్ ఉంటాయి. సో, షో కమాండ్స్. ఏ కమాండ్స్? సిస్కో కమాండ్స్. హార్డ్‌వేర్ మోడల్ చెక్ చేయాలంటే సిస్కో కమాండ్స్ ఇప్పుడు నేను చెప్తా. ఓకే. సో, లెట్స్ సీ. ఓకే. యూ ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ గైస్. సో, షో సిస్టమ్ ఇన్వెంటరీ. సిస్టమ్ హైరార్కీ ఉంటదా? షో ఇన్వెంటరీ. షో ఇన్వెంటరీ కొడితే వచ్చేస్తుంది. ఓకే. షో ఇన్వెంటరీ చూస్తున్నారిక్కడ? ఏముంది? షో ఇన్వెంటరీ ఈస్ ద కమాండ్. సో, ఇక్కడ ఏమేముంటాయి? ఏ మాడ్యూల్స్ ఉన్నాయి? వాటి యొక్క సీరియల్ నంబర్స్ ఏంటి అని ఉంటాయి. ఇక్కడ ఉన్నాయా సీరియల్ నంబర్స్? అది. అదే సిస్కోలో అయితే షో చాసీ హార్డ్‌వేర్ డీటెయిల్. షో చాసీ హార్డ్‌వేర్ డీటెయిల్. సో, మీరు ఇక్కడ వర్కౌట్ అవ్వదు అది జునిపర్ డివైస్‌లో అయితే వర్కౌట్ అవుతది. లెట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద జునిపర్ డివైస్ ఆల్సో. ఓకే. ఇక్కడ పెట్టి స్టార్ట్ చేస్తా దీన్ని. ఓకే. సో, ఫస్ట్ ఏంటి? హ్మ్. 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 ఓకే. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో, ఇది జునిపర్ రెడీ అవుతుంది. బూట్ అవుతుంది. బూట్ అవ్వని. సో, ఇక్కడ ఏం చెక్ చేస్తాం మనం? ఫస్టు స్టేటస్ చెక్ చేయాలి. సో, ఏమని అలార్మ్స్ ఉన్నాయా లేదా? సిస్టమ్ అలార్మ్స్ ఇది సిస్టమే చూడట్లే. ఐ డోంట్ సీ ఆహ్, ఓకే. ఇక్కడ ఇది ఇంత పెద్దగుంది. ఓకే. సిస్కో హ్మ్.
షో వర్జన్ అని కొడితే కూడా మీకు ప్లాట్‌ఫార్మ్ నంబర్ అన్ని కనిపిస్తాయి. ఇగో చూడండి. షో వర్జన్, షో ఇన్వెంటరీ ఇందాక కొట్టి చూసా కదా! షో ఎన్వైర్న్మెంట్ దీస్ ఆర్ ద కమాండ్స్. షో ప్లాట్‌ఫార్మ్ ఓకే. షో మాడ్యూల్ ఈ కమాండ్స్ అన్నీ ఇప్పుడు మీకు ఇస్తాను. షో డయాగ్నోస్టిక్ అండ్ ఇంటర్ఫేస్ స్టేటస్ చెక్ చేయాలంటే షో ఆప్టిక్ రిసీవర్స్ అని కూడా ఉంటుంది. ఓకే. సో, ఆహ్, గివ్ ఆల్ ఓకే. కూల్. ఓకే. ఇవన్నీ మీకు పీపీటీలో కావాలనా? లేకుంటే సరిపోద్దా? ఒక పీపీటీ డయాగ్రామ్ క్రియేట్ చేయనా? అన్ని ట్రబుల్ షూటింగ్‌కి? ఓకే. నా పీపీటీ చేయను. అదొక పీపీటీ చేస్తా. అది చూసుకోండి మీరు. యూజ్‌ఫుల్ అవుతది. ఓకే. ఫైల్ సేవ్ యాస్ సీసీఎన్ఏ సంథింగ్ ట్రబుల్ షూటింగ్. ఓకే. సో, నౌ ఐ విల్ రిమూవ్ ఆల్ థిస్. ఓకే. ఓకే. ఫస్ట్ హార్డ్‌వేర్ లెవెల్ ట్రబుల్ షూటింగ్. ఓహ్! ఇన్ నెట్వర్కింగ్ హౌ కెన్ ఎనీ కైండ్స్ ఆఫ్ మనం చేస్తాం. ఎనీ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ చూస్తాం. ఇన్ నెట్వర్కింగ్ వి కెన్ సీ హార్డ్‌వేర్ ఇష్యూస్ అండ్ ప్రోటోకాల్ ఇష్యూస్. ఈజ్ ఇట్ క్లియర్? ప్రోటోకాల్ ఇష్యూస్. ఓకే. హార్డ్‌వేర్ ఇష్యూస్ ఏంటి? హార్డ్‌వేర్ చెప్తారా? గుర్తున్నాయా ఎవరికైనా హార్డ్‌వేర్ ఇష్యూస్? ఓకే. ఫస్ట్ పవర్ సప్లై. పవర్ సప్లై. పవర్ సప్లై. ఇంకా లైన్ ఫ్యాన్ కార్డ్స్. ఫ్యాన్. వెరీ గుడ్. ఫ్యాన్ ట్రే. ఇంకా ఫిజికల్ లేయర్. ఎస్ఎఫ్. యెస్. వెరీ గుడ్. ఫిజికల్ ఫైబర్ ప్యాచ్ కార్డ్. ఫిజికల్ లేయర్ ఇష్యూస్. ఇందులోనే మనకేముంటాయి? ఎస్ఎఫ్‌పి, ఫై ఎస్ఎఫ్ ప్యాచ్ ఫైబర్ కార్డ్. ప్యాచ్ కార్డ్స్. ఇంకా నాన్ టెక్నికల్ పీపుల్‌కి అర్థమవుతుందా? ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్. ఇంటర్ఫేసెస్ అండ్ పోర్ట్స్. గాయ్స్ ఇవన్నీ ఇంటర్ఫేసెస్, పోర్ట్స్ మీకు తెలుసు కదా! ఎవ్రి నాన్ టెక్నికల్ పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. ఐ వాంట్ యూ టు అండర్‌స్టాండ్. అమ్మా అలేఖ్య అర్థమవుతుందా అమ్మా? శ్రావణి? Yes, Anna. శ్రావణి అర్థమవుతుందా? ఇంకా ఇంకెవరున్నారు? వాసు, శివ, ఫ్రెషర్స్ ఎవ్రీవన్ అర్థమవుతుందా? చార్లెస్ చార్లెస్ అర్థమవుతుందా? చార్లెస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ రికార్డ్ చేశాను. వీడియోస్ షేర్ చేశాను. చదువుకోండి సరేనా? ఖచ్చితంగా చూడండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. ఓకే. సో ఎవ్రీవన్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఎక్కడ అర్థం కాకపోయినా ప్లీజ్ లెట్ మీ నో. ఓకే. స్టాప్ చేసి మరి అడగండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. రైట్. ఓకే. ఫైన్. సో ఈ ఇష్యూస్ వస్తాయి మనకి. ఒక్కొక్క ఇష్యూని నీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చెప్తారంటే ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నటప్పుడు స్టార్టింగ్‌లో మీ గురించి మీరు చెప్పిన తర్వాత కరెంట్‌లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. హియర్ వి హావ్ ఏ ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్. ఓకే. మీ నెట్వర్క్ చెప్పి హియర్ వి విల్ గెట్ ఏ హార్డ్‌వేర్ లెవెల్ టికెట్స్ అండ్ ప్రోటోకాల్ లెవెల్ టికెట్స్. ఫర్ సపోజ్ హార్డ్‌వేర్ లెవెల్ టికెట్స్ వి విల్ గెట్ పవర్ సప్లై ఇష్యూస్, లైన్ కార్డ్స్ ఇష్యూస్, ఫ్యాన్ ట్రే ఇష్యూస్. ఓకే. ఇక్కడ ఇష్యూస్ అని రాయండి. ఓకే. ఓ ఓర్ని ఓకే. ఇష్యూస్ వస్తాయి. సో, ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు వి విల్ ట్రబుల్ షూట్ ఇట్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ హార్డ్‌వేర్ ఈస్ ఫెయిల్డ్ రైట్ బై చెకింగ్ ద లాగ్స్. వి విల్ కాంటాక్ట్ ద వెండర్ టీమ్, సిస్కో ఆర్ జునిపర్. వి విల్ ఆస్క్ ఫర్ రీప్లేస్‌మెంట్. అంతే సింపుల్. ఓకే. దిస్ ఈస్ స్టెప్ 1. సో, ఇప్పుడు పవర్ సప్లై ఇష్యూస్ వస్తే ఏం చేస్తారు? ఎనీ హార్డ్‌వేర్ పవర్ సప్లై ఇష్యూస్ ఏమొచ్చినా ఏం చేస్తారు? లాగ్ చేస్తారు. సిస్కో కమాండ్స్ టు చెక్ హార్డ్‌వేర్ ఇష్యూస్. ఓకే. కమాండ్స్ ఏంటి? గుర్తుపెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక 3, 4 కమాండ్స్ అన్నా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ల్యాబ్ ఓపెన్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే. జునిపర్ అయితే ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ ఇస్తాను మీకి. సిస్కో గూడా ఇస్తాను. ఇప్పుడు లాగింగ్ మెసేజెస్ అన్నీ ఇస్తాను. హ్మ్. సారీ. హ్మ్. హ్మ్.
ఏంటిది? ఇక్కడెక్కడో కాపీ అవుతుందేందయ్యా? ఇక్కడ కాపీ చేస్తుంటే అక్కడెక్కడో కాపీ అవుతుంది. ఆ! ఏందబ్బా ఇది? ఓకే. ఏంటో టైం అస్సలు బాలేదు ఈరోజు. ఏది కోఆపరేట్ చేయట్లేదు. హ్మ్. 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 యాహ్! ఆసమ్. ఓకే. సో, దీస్ ఆర్ ద కమాండ్స్. ఓకే. దీస్ ఆర్ ద కమాండ్స్. ఓకే. సో, ఏంటి షో వర్షన్ చెక్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ చూడండి. ఇక్కడనే చూపిస్తున్నాను మీకి. ఓకే. షో వర్షన్ సిస్కో కమాండ్స్. షో వర్షన్ చేస్తే ఏమొస్తుంది? యూ విల్ సీ ఎవ్రీథింగ్. వర్షన్ ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బాగా వెరిఫై చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్. ఓకే. సో, ఇక్కడ షో వర్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఏం సాఫ్ట్‌వేర్? ఐఓఎస్ సాఫ్ట్‌వేర్. ఓకే. అండ్ ఎంత సేపటి నుంచి అప్‌లో ఉంది ఇది? ఇక్కడ ఉంటుంది. దిస్ దిస్ ఈస్ అప్ టైమ్. నీకు ఈ డివైస్ ఎంత సేపటి నుంచి అప్ టైమ్‌లో ఉందనేది కనిపిస్తుంది. ఓకే. ఆ తర్వాత వన్ సెకండ్. హ్మ్. ఓకే. సో, ఆ తర్వాత యూ విల్ సీ లేటెస్ట్ రీసెట్ అంటే పవర్ ఆన్. రీసెట్ ఎందుకయింది? పవర్ ఆఫ్, పవర్ ఆన్ అనమాట. మాన్యుయల్‌గా ఎవరైనా చేసుంటారని చూపిస్తుంది. సేమ్ రౌటింగ్ ఇంజిన్‌లో కూడా చూపిస్తుంది. సో, యూ విల్ సీ హియర్ ఐఓఎస్ అండ్ ప్లాట్‌ఫార్మ్ 7206 ఈస్ ద ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, నీకు ఏ ఐఓఎస్ వర్షన్ ఉంది? షో వర్షన్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్, ఆ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. ఓకే. ఆ తర్వాత షో రన్నింగ్ కాన్ఫిగ్ కొట్టారనుకోండి. రీసెంట్‌గా ఎప్పుడు కాన్ఫిగర్ చేశారు? ఇక్కడ రన్నింగ్ కాన్ఫిగ్ కొట్టారనుకోండి. షో రన్ అని కొడితే యాక్చువల్‌గా రియల్ టైమ్ డివైస్‌లో ఏం కనిపిస్తుందంటే, రీసెంట్ కాన్ఫిగ్ సేవ్ చేసిన టైమ్ చూపిస్తుంది. అన్నీ చూపిస్తుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి కమాండ్స్ ఈడ? ఇంకేమిటి షో ఇన్వెంటరీ. షో ఇన్వెంటరీ కొడితే ఏ ప్రొడక్ట్ సీరియల్ నంబర్ ఎట్లుందని మనకు తెలుస్తది? షో ఇన్వెంటరీ కమాండ్ యూ విల్ సీ వాట్ ఆర్ ద చూడండి పవర్ సప్లై 1 ఉంది. పవర్ సప్లై 2 ఉంది. వాటి యొక్క సీరియల్ నంబర్ ఉంటుందిడ. ఇది ఇది ల్యాబ్ డివైస్ కాబట్టి సీరియల్ నంబర్ ఏం కనిపించదు. ఓకే. పవర్ సప్లై 1, పవర్ సప్లై 2 ఆ తర్వాత లైన్ కార్డ్స్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో మొత్తం కనిపిస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు పవర్ సప్లై డౌన్ ఉందనుకోండి. ఏ కమాండ్ యూజ్ చేయాలి? షో ఎన్వైర్న్మెంట్ కమాండ్ యూజ్ చేయాలి. ఓకే. షో ఎన్వైర్న్మెంట్ కమాండ్ చూసేస్తే మనకు కనిపిస్తదనమాట. ఓకే. ఏం కనిపిస్తుంది? ఏ డివైసెస్ డౌన్ ఉందని చూపిస్తుంది. సో, రియల్ టైమ్ డివైస్‌లో చూద్దాం ఇప్పుడు. సో, షో ఎన్వైర్న్మెంట్ కొడదాం డైరెక్ట్‌గా రియల్ టైమ్‌లో. ఓకే. ఓకే. షో ఎన్విరాన్మెంట్ కమాండ్ సో, అట్‌లీస్ట్ ఎవరో ఒకరు ఓకే. దీనికి కూడా అడ్వర్టైజ్‌మెంటా? ఓకే. సిస్కో ప్యాకెట్ ట్రేసర్‌లోనా? ఏదో ఓపెన్ అయింది. సో, లెట్స్ సీ. షో వర్షన్ కమాండ్, షో కమాండ్స్ కాదు. షో ఎన్వైర్న్మెంట్. ఐ డోంట్ వాంట్ టు సీ హియర్. షో ఎన్విరాన్మెంట్ శాంపుల్ కమాండ్. నేను డివైసెస్ ఆర్డర్ చేశా. సెటప్ చేస్తాను. నెక్స్ట్ 1 మంత్ లోపల. ఆల్రెడీ ఆర్డర్ చేశా. సో, యాహ్! సో, షో ఎన్వైర్న్మెంట్ కమాండ్ చూస్తే ఏమేమొస్తాయి? ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక మాడ్యూల్ ఏంటి? అది డౌన్‌లో ఉందా? ఇక్కడ చూడండి టెంపరేచర్ రీడింగ్స్. షో ఎన్వైర్న్మెంట్ ఆల్. సో, లెట్స్ సీ. షో ఎన్వైర్న్మెంట్ ఆల్. చూడండి షో ఎన్వైర్న్మెంట్ ఆల్ కొడితే పవర్ సప్లై ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా తెలుస్తుంది. ఓకే. మనం ఏం చేస్తాం పవర్ సప్లై ఫెయిల్ అయిందనుకోండి. పవర్ సప్లై ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? ఏ కమాండ్ చెక్ చేయాలి? షో ఎన్వైర్న్మెంట్ ఆల్. ఓకే. ఎన్వైర్న్మెంట్ రీడింగ్స్ చూపిస్తుంది మనకి. అంటే టెంపరేచర్ రీడింగ్స్ అన్నీ. ఓకే. అదొకటి. ఆ తర్వాత షో ప్లాట్‌ఫార్మ్ కొడితే ఐ థింక్ దీంట్లో కనిపియదు. కమాండ్ కనిపియదిడ. షో ప్లాట్‌ఫార్మ్. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో డిఫరెంట్ లైన్ కార్డ్స్ అన్నీ చూపిస్తుందనమాట. షో మాడ్యూల్ ఇది ల్యాబ్ డివైస్ గదా!
షో మాడ్యూల్ కూడా లేదు. సో అది షో పవర్. షో పవర్ అయితే కమాండ్ అండి. పర్ఫెక్ట్‌గా చూపిస్తుంది. షో పవర్ అయితే పవర్ సప్లై ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఆ తర్వాత షో ఇంటర్ఫేసెస్ స్టేటస్. షో ఇంటర్ఫేసెస్ స్టేటస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. స్టేట్స్ కాదు స్టేటస్. లేదంటే షో ఇంటర్ఫేస్ నేమ్స్ ఏముంది? ఏముంది ఇంటర్ఫేస్ నేమ్? GI1/0. సో G1/0 స్టేటస్. సో చూడండి అది డిజేబుల్ ఉంది. రియల్ టైమ్‌లో అయితే ఆ ఎస్ఎఫ్‌పి ఏంటి ఎవ్రీథింగ్ ఎవరు మైక్ ఆన్ చేశారు? ఎనీవన్ వాంట్ టు సే ఎనీథింగ్? హలో? ఓకే. యాహ్! ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ నౌ. ఎనీ డౌట్స్ మా శ్రావణి? లేదు బై మిస్టేక్. ఓకే. నైస్. నో ప్రాబ్లమ్. సో షో ఇంటర్ఫేస్ స్టేటస్. సో ఈ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కమాండ్స్ యూజ్ చేసి వి విల్ ఐడెంటిఫై. పవర్ సప్లై అయితే షో పవర్ కమాండ్ అయినా గాని, షో ఎన్వైర్న్మెంట్ కమాండ్ అయినా చేస్తాం. ఓకే. చేస్తాం. సిమిలర్‌గా జునిపర్‌లో అయితే జునిపర్ కమాండ్స్. జునిపర్ కమాండ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడనే రాస్తున్నా. జునిపర్ కమాండ్స్ అంటే ఏంటి? ఇక్కడ వేరే చోట రాస్తా. ఓకే. సో జునిపర్ కమాండ్స్ ఏముంటాయంటే షో సింపుల్‌గా అలార్మ్స్ వస్తాయి. షో చాసీ అలార్మ్స్. ఓకే. ఆ తర్వాత షో చాసీ హార్డ్‌వేర్ డీటెయిల్. ఓకే. ఈ కమాండ్స్ ఒక 3 కమాండ్స్ అయినా గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ హార్డ్‌వేర్ డీటెయిల్‌లో మొత్తం ఎన్ని లైన్ కార్డ్స్ ఉన్నాయి, వాటి యొక్క సీరియల్స్ నంబర్స్ అని మొత్తం డీటెయిల్‌గా కనిపిస్తది. ఓకే. షో చాసీ అలార్మ్స్‌లోనే కనిపిస్తుంది. ఓకే. ఇంకొకటి మెయిన్‌గా మీరు ఏదైనా చెక్ చేయాలంటే లాగ్ మెసేజ్ ట్రబుల్ షూటింగ్స్‌లో హార్డ్‌వేర్ లెవెల్ అయినా, ప్రోటోకాల్ లెవెల్ అయినా మీరు ఏదైనా చెక్ చేయాలంటే లాగ్ మెసేజెస్. ఓకే. లాగ్ మెసేజ్ చెక్ చేస్తారు. ఎక్కడ? చూడండి షో లాగ్ మెసేజెస్. సో ఇది జునిపర్ కాదు కదా! షో లాగింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఈ లాగింగ్‌లో అన్ని లాగ్ మెసేజెస్ ఉంటాయి. ప్రోటోకాల్ డౌన్ చూడండి. ప్రోటోకాల్ డౌన్ అయినా, ఇంటర్ఫేస్ డౌన్ అయినా, హార్డ్‌వేర్ డౌన్ అయినా అన్నీ కనిపిస్తది. ఇక్కడ చూడండి. ఇక్కడికెళ్ళి షో లాగింగ్ కొట్టేసి ఇంక్లూడ్ పవర్ అని కొడితే పవర్ సప్లై చూపిస్తది. ఇప్పుడు కమాండ్స్ ఏమి చూపియట్లేదు గానీ, మీరు పవర్ కొడితే పవర్ సప్లై, ఒకవేళ ఇంటర్ఫేస్ నేమ్ ఇస్తే ఇంటర్ఫేస్ నేమ్, ఇంక్లూడ్ అని కొట్టి G1/0 అని కొడదాం. సో ఇంటర్ఫేస్ ఏముంది ఈడ? ఆహ్, ఇంటర్ఫేస్ యాహ్! ఇది ఉంది గదా! సపోజ్ ఇది ఉంది గదా! జస్ట్ ఇట్లా ఫిల్టర్ చేద్దాం లాగ్ మెసేజెస్. ఇంక్లూడ్ అని కొట్టేసి చూడండి. అది ఇంక్లూడ్ కొడితే ఏమేమి చూడండి ఈ ఇంటర్ఫేస్ స్టేటస్ కనిపిస్తుంది. అంటే ఏ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్డ్‌వేర్ ఇష్యూస్ అయితే మీకి అలా అదేంటి మానిటరింగ్ టూల్ ఆల్రెడీ డిస్‌ప్లే అవుతుంది. ఏ టైంలో ఇష్యూ అయింది ఏంటనేది. సో ఈజీగా మీరు ట్రబుల్ షూట్ చేయగలరు. సో దీస్ ఆర్ ద కమాండ్స్ టు చెక్ ద హార్డ్‌వేర్ స్టేటస్. బేస్డ్ ఆన్ థట్ యూ కన్ఫర్మ్ థట్. సో హార్డ్‌వేర్ ప్రాబ్లమ్ వస్తే సో బాగా గుర్తుపెట్టుకోండి. పవర్ సప్లై ప్రాబ్లమ్స్ వచ్చినా, లైన్ కార్డ్ ఇష్యూస్ వచ్చినా, ఫ్యాన్ ట్రేస్ ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ ట్రబుల్ షూటింగ్. ఓకే. ట్రబుల్ షూటింగ్. సో ట్రబుల్ షూటింగ్ ఎలా చేస్తారు? ట్రబుల్ షూటింగ్ స్టెప్స్. ఏంటి? ఫస్ట్ జ జాక్ అది డౌన్ అయిందని తెలిస్తే ఇఫ్ ద స్టేటస్ ఈస్ డౌన్. ఓకే. ఇఫ్ ద ఆహ్, హార్డ్‌వేర్ ఈస్ డౌన్. ఇఫ్ ద హార్డ్‌వేర్ మాడ్యూల్ ఏదైనా సరే. ఇఫ్ ఎనీ హార్డ్‌వేర్ మాడ్యూల్ ఈస్ డౌన్. ఎవరో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే. సో ఇఫ్ ఎనీ హార్డ్‌వేర్ మాడ్యూల్ ఈస్ డౌన్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? జాక్ ఔట్, జాక్ ఇన్. ఓకే. అంటే ఇన్సర్ట్ చేయాలి. అంటే రిమూవ్ చేయడం, మళ్ళీ ఇన్సర్ట్ చేయడం. సో జాక్ ఔట్, జాక్ ఇన్. ఓకే. జాక్ ఔట్ అంటే రిమూవ్ చేయడం. జాక్ ఇన్ అంటే ఇన్సర్ట్ చేయడం. ఓకేనా? రిమూవ్ చేసి పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఇస్తున్నాను మీకి.
ఒకవేళ పవర్ సప్లై ఫెయిల్ అయితే దానికి ఒక పవర్ కేబుల్ కూడా ఉంటుంది కదా! ఆ కేబుల్ సపోజ్ మీ ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ ఎక్కట్లేదంటే మీరేం చేస్తారు? ఫస్ట్ ఆ పవర్ సాకెట్‌లో పవర్ వస్తుందా లేదా చెక్ చేస్తారు. ఆ తర్వాత మీ ల్యాప్‌టాప్ కేబుల్ బాగుందా లేదా చెక్ చేస్తారు. ఈ 2 చెక్ చేసిన తర్వాత అయినా కూడా మనకు పని చేయట్లేదంటే మేబీ మన ల్యాప్‌టాప్ పోర్ట్‌లో పవర్ పోర్ట్ ఉంటుంది కదా! అది పని చేయట్లేదని కంక్లూడ్‌కొస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? పవర్ వస్తుందా లేదా అని సాకెట్‌లో చెక్ చేస్తారు. పవర్ వస్తుంది. తర్వాత పవర్ కేబుల్ పనిచేస్తుందా లేదా అని ఎట్లా చెక్ చేస్తారు? స్పేర్ కేబుల్ ఏదైతే ఉందో ఆ స్పేర్ కేబుల్‌తో చెక్ చేస్తారు. ఓహ్! పవర్ సప్లై వస్తుంది. పవర్ కేబుల్ పోయిందేమో అనుకోని వేరే పవర్ కేబుల్‌తో చెక్ చేస్తే పనిచేస్తుంది. సో, అప్పుడు పవర్ కేబుల్ పోయిందనుకుంటాం. ఇంకో వర్కింగ్ పవర్ కేబుల్ కూడా చెక్ చెక్ చేసినా కూడా ఫెయిల్ అయిపోయిందంటే అప్పుడు మనం కంక్లూడ్ చేయాలి పోర్ట్ ప్రాబ్లమ్ అని. సో, అప్పుడేం చేస్తాం? పవర్ సప్లై మోడల్ ఉంది కదా! జాక్ ఇన్, జాక్ ఔట్ చేయాలి. ఓకే. రీఇన్సర్షన్. రిమూవ్ అంటే ఏంటి? రిమూవ్ ద కార్డ్, రిమూవ్ ద పవర్ సప్లై ఆర్ లైన్ కార్డ్ ఆర్ ఫ్యాన్ ట్రే. ఓకే. సో, మీరంతా చెప్పాలి. వి విల్ డూ ట్రబుల్ షూటింగ్ లైక్ థిస్ అని. లైన్ కార్డ్ ఆర్ వాట్ ఈస్ దట్? లైన్ కార్డ్ ఆర్ ఫ్యాన్ ట్రే. సో, రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి రిమూవ్ అండ్ రీఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ అప్ అయిందనుకో, ఇఫ్ ఈవెన్ ఇఫ్ ద ఇష్యూ ఈస్ స్టిల్ పర్సిస్ట్ అంటే ఇంకా ఉందని. ఇఫ్ ద ఇష్యూ స్టిల్ పర్సిస్ట్, వాట్ వి కెన్ డూ? వి కెన్ చెక్ విత్ వి కెన్ చెక్ విత్ స్పేర్ కేబుల్. స్పేర్ స్పేర్ పార్ట్. ఓకే. స్పేర్ పార్ట్ సింపుల్‌గా అదేదైనా అవ్వండి. ఓకే. ఈ ఆఫ్టర్ చెకింగ్ విత్ స్పేర్ పార్ట్, ఆఫ్టర్ చెకింగ్ విత్ స్పేర్ పార్ట్, ఇఫ్ ఇట్స్ వర్కింగ్ రైట్, అప్పుడేమవుతుంది? వి విల్ రైజ్ ఏ ఆర్ఎంఏ. వి విల్ రైజ్ ఏ ఆర్ఎంఏ ఫర్ faulty card, faulty part. Is it clear? ఇది సింపుల్. ఓకే. సపోజ్ సపోజ్ ఈవెన్ ఇఫ్ ద పవర్ సప్లై పవర్ సప్లై స్లాట్ ఈస్ ఈవెన్ ఇఫ్ ద ఈవెన్ ఆఫ్టర్ రీప్లేసింగ్ ఈవెన్ ఇఫ్ ద పవర్ సప్లై గాని ఎనీ పార్ట్ పవర్ సప్లై సపోజ్ ఎగ్జాంపుల్ అనుకుందాం. పవర్ సప్లై ఈస్ నాట్ కమింగ్ అప్. ఓకే. పవర్ సప్లై ఈస్ నాట్ కమింగ్ అప్. ద ఇష్యూ విత్ స్లాట్, పవర్ సప్లై స్లాట్. ఆ స్లాట్ ఉంటుంది కదా! స్లాట్ అన్నమాట. సో, అప్పుడు వి నీడ్ టు రీప్లేస్ అది ఇన్‌బిల్ట్ కదా! ఎంటైర్ డివైస్. ఓకే. సో, వి విల్ రైజ్ ఏ ఆర్ఎంఏ ఫర్ ద డివైస్. గైస్ ఎనీ డౌట్స్ ఆన్ హార్డ్‌వేర్ పార్ట్? ఎనీ క్వెషన్స్? దిస్ ఈస్ హార్డ్‌వేర్ ట్రబుల్ షూటింగ్. ఓకే. ఇది ఆల్రెడీ మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేశారు. కావాలంటే చెక్ చేసుకోండి. రెజ్యూమ్స్‌లో మెన్షన్ చేశారు ఇక్కడ. ఓహ్! ఇది కాదు. ఓకే. ఇఫ్ యూ సీ రైట్ హియర్, ఇక్కడ ఇది కాకపోయినా ఇది. ఇక్కడ చూడండి. ఏం మెన్షన్ చేశారు? హార్డ్‌వేర్ ఇష్యూస్ ఏవైనా ఉంటంటే టు ట్రబుల్ షూట్ ద హార్డ్‌వేర్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ రైజ్ ఆర్ఎంఐ ఫర్ హార్డ్‌వేర్ ఇష్యూస్ ఐడెంటిఫైడ్ అండ్ ద క్రియేట్ ఎ టికెట్ విత్ సిస్కో అండ్ జునిపర్ టాక్ ఏదైతే ఉన్నాయో అవి ఇష్యూస్ టు రిజాల్వ్ ద ఇష్యూస్. ఇది వన్ స్టెప్. ఇప్పుడు నేను హార్డ్‌వేర్ ఇష్యూస్ చెప్తున్నా. క్లియరా? ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ అన్న, క్లియర్. ఓకే. థాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. సో, ఇంకొకటి ఇప్పుడు లాస్ట్‌ది ఏంటి? ఇంటర్ఫేస్ డౌన్ అయితే. ఓకే. ట్రబుల్ షూట్ లేయర్ 1 ఇష్యూస్. సపోజ్ లేయర్ 1 ఇష్యూస్ ఏంటి మళ్ళిక్కడ? లేయర్ 1 ఇష్యూస్ ఏమొస్తాయి మళ్ళిక్కడ? పోర్ట్ ఇష్యూస్, యెస్. ఎస్ఎఫ్పి మోడల్, ఇక్కడ ఏమొస్తాయి? ఎస్ఎఫ్‌పి ఇష్యూస్. సో, ఇంటర్ఫేస్ డౌన్ అని వస్తుంది. జస్ట్ ఓకే. ఇంటర్ఫేస్ డౌన్ ఇష్యూస్. ఓకే. ఇంటర్ఫేస్ డౌన్ ఇష్యూస్. ఏమొస్తుంది ఇంటర్ఫేస్ డౌన్ వస్తే రీజన్స్ ఏముంటాయి? రీజన్స్ కుడ్ బి ఏముంటాయి? రీజన్ కుడ్ బి ఎస్ఎఫ్‌పి గాని, ఫైబర్ ఎస్ఎఫ్పి ఫైబర్ కేబుల్ ఫైబర్ గాని, ట్రాన్స్ఫర్, ఫైబర్ కేబుల్ గాని, లేదంటే ఫైనల్లీ పోర్ట్ ఆర్ ఇంటర్ఫేస్ పోర్ట్ ప్రాబ్లమ్. ఇష్యూ. పోర్ట్ ఇష్యూ. ఓకే. సో, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఎస్ఎఫ్‌పి
రీప్లేస్ చేస్తాం. ఓకే. వర్క్ అయిందా? ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం? ఫైబర్ ప్యాచ్ కార్డ్ ఫస్ట్ ఏం చేస్తాం? ఫైబర్ ప్యాచ్ కార్డ్ రీప్లేస్ చేస్తాం. ఎస్ఎఫ్‌పి కాదు. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫైబర్ ప్యాచ్ కార్డ్ టెస్టింగ్. ఓకే. ఆ తర్వాత ఇంకా పని చేయకపోతే నెక్స్ట్ ఎస్ఎఫ్‌పి రీప్లేస్ చేస్తాం. ఆ తర్వాత కూడా పని చేయకపోతే ఈ ఈ ఎస్ఎఫ్‌పిని వర్కింగ్ ఎస్ఎఫ్‌పి విల్ బి టెస్టెడ్ విత్ అనదర్ పోర్ట్. అనదర్ పోర్ట్. Another interface. యాహ్! అనదర్ పోర్ట్ ఇంటర్ఫేస్‌లో పెట్టి చెక్ చేస్తాం. ఓకే. we are working SFP will be tested in another port interface. So if SFP works, then issue with port. So port inbuilt kada. Port is inbuilt and you need to replace with RMA. Port is inbuilt, so you need to replace entire device. ఆ పోర్ట్ ఇన్బిల్ట్ అయితే ఎంటైర్ డివైస్ కానీ లేదంటే లైన్ కార్డ్లు ఉంటాయి కదా. సో ఆ పోర్ట్స్ ఎస్ఎఫ్పి పోర్ట్స్ ఎక్కడ ఉంటాయి? లైన్ కార్డ్లో ఉంటాయి కదా, చూపించాను కదా మార్నింగ్. సో ఇఫ్ యూ సీ రైట్ హియర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది, ఇదంతా ఎంటైర్ లైన్ కార్డ్. ఇప్పుడు మిక్ ఉంది కదా, ఈ లైన్ కార్డ్. ఒకవేళ ఈ ఇంటర్ఫేస్ కానీ ప్రాబ్లం అయితే ఈ లైన్ కార్డ్ మొత్తం మీరు రిమూవ్ చేస్తారు. ఓకే, అర్థమైందా? యు అండర్స్టూడ్ గైస్? ఓకే, దిస్ Yes, ఇస్ sir. యా. సో ఇది ఏంటిది? ఎస్ఎఫ్పి అనమాట. ఇందులో ఎస్ఎఫ్పి ప్రాబ్లం ఉంటే ఎస్ఎఫ్పి మీద ఆర్ఎంఏ చేస్తాం. ఒకవేళ పోర్ట్ ప్రాబ్లం ఉంటే ఎంటైర్ లైన్ కార్డే రిమూవ్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్డ్వేర్ ఇష్యూస్. ఓకే, ఈ హార్డ్వేర్ ఇష్యూస్ కాకుండా నువ్వేం చేస్తావు? ఇంటర్ఫేసెస్లో అబ్జర్వింగ్ సిఆర్సి ఎర్రర్స్ ఆన్ ఇంటర్ఫేస్. అబ్జర్వింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది డైరెక్ట్గా. ఓకే ఓకే అబ్జర్వింగ్ సిఆర్సి ఎర్రర్స్ ఆన్ ఇంటర్ఫేసెస్. ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. ఇది రీజన్ ఏముంది? ఇష్యూ విత్ లేయర్ 1. ఓకే, లేయర్ 1 అంటే ఫైబర్ ప్యాచ్ కార్డ్ ఆర్ ఎస్ఎఫ్పి ఇష్యూస్. ఓకే, ఈ ఇష్యూస్ ఉంటాయి, లేయర్ 1 ఇష్యూస్. ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఎలా వస్తాయి? ఇక్కడ చూడండి, ఈ ఇంటర్ఫేస్ గిగాబిట్ 0/1 ఉంది కదా, జస్ట్ ట్రై చేస్తా. షో ఇంటర్ఫేస్ షో ఇంటర్ఫేస్ ఇక్కడ చూసారు కదా, చేసి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇన్పుట్ ఎర్రర్స్ ఎన్ని, సిఆర్సి అంటే ఏంటి? సైక్లిక్ రిడెండెన్స్ చెక్స్, అంటే ఫ్రేమ్ డ్రాప్స్ అవుతుంటాయి, ఇంటర్ఫేస్ ప్యాకెట్స్ డ్రాప్ అవుతుంటాయి. సో యూ నీడ్ టు చెక్ దిస్ ఎర్రర్స్. సో సింపుల్గా వెళ్ళాలంటే ఒక ఇంటర్ఫేసెస్ నేమ్ ఇచ్చేసి ఇంక్లూడ్ ఎర్రర్ అని కొడతావు. ఓకే, కొట్టేస్తే యూ విల్ సింప్లీ గెట్ దిస్ అవుట్పుట్. ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ విల్ జస్ట్ మినిమైజ్ దిస్. ఓకే ఓకే ఇట్లా మీరు ఏం చేస్తారు? ఇంటర్ఫేస్ ఎర్రర్స్ చెక్ చేస్తారు. సో ఏ ఇంటర్ఫేస్లో ఎర్రర్స్ వస్తున్నాయో ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఇంక్లూడ్ ఎర్రర్ కొడితే యూ విల్ కమ్ టు నో ఎర్రర్స్. ఒకవేళ ఇక్కడ 0 వచ్చిందనుకో, నో ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడ సమ్ ఎర్రర్స్ ఉన్నాయనుకో, యూ నీడ్ టు చెక్ ఇట్. ఏం చెప్తావు ఫీల్డ్ ఇంజనీర్కి? ఇఫ్ యూ అబ్జర్వ్ ఎర్రర్స్, ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ సిఆర్సి ఎర్రర్స్ ఆర్ ఇన్పుట్ ఎర్రర్స్, ఇది issue with layer 1. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ సిఆర్సి ఎర్రర్స్ ఆర్ ఇన్పుట్ ఎర్రర్స్, ద ఇష్యూ విత్ లేయర్ 1 అంటే ఏం చెప్తావు? ఫైబర్ ప్యాచ్ కార్డ్ రిమూవ్ చేయండి ఆర్ ఎస్ఎఫ్పి చేయండి. సో ఫైబర్ ప్యాచ్ కార్డ్ రిమూవ్ చేస్తే ఈ ఎర్రర్స్ తగ్గిపోతాయి. ఓకే, సపోజ్ ఇక్కడ ఎర్రర్స్ ఒక 400 ఉన్నాయనుకోండి సపోజ్. సో ఈ ఎర్రర్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, అంటే ఎర్రర్స్ ఉన్నా కూడా ఇంక్రీజ్ అవ్వకూడదు ఈ కౌంటు. ఇప్పుడు ఫైబర్ ప్యాచ్ కార్డ్ ఇష్యూ ఉంది, సో ఎర్రర్స్ 400 వచ్చాయి, ఫైబర్ ప్యాచ్ కార్డ్ రీప్లేస్ చేసాము, ఈ 400 కౌంటింగ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అంటే ఎర్రర్స్ రావట్లేదు. ఓకే, ఇవి పాత ఎర్రర్స్ అన్నమాట. సో దీన్ని క్లియర్ చేయాలంటే మనం ఏం చేస్తాం? క్లియర్ ఇంటర్ఫేస్, అంతే. ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? గిగాబిట్ 0/1 కొడితే, సారీ, ఆ ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? 1/0 కొడితే ఇంటర్ఫేసెస్ ఎర్రర్స్ క్లియర్ అయిపోయి 0 అవుతాయి. సో యూజ్ దిస్. ఓకే ఓకే once replace with the once resolve the issue, clear the counters on interface. This is on interface, clear the counters on interface using this command. Okay, ఏంటి ఇది? కమాండ్ అన్నమాట. యూజింగ్ దిస్ కమాండ్
అండ్ మానిటర్ ద ఇంటర్ఫేస్. అండ్ మానిటర్ చేయాలి ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, మానిటర్ ద ఇంటర్ఫేస్. ఓకే ఓకే. సో ఎగ్జాంపుల్ అవుట్పుట్ వచ్చేసి కింద ఉంది చూడు, అదనమాట ఎగ్జాంపుల్ అవుట్పుట్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్డ్వేర్ ఇష్యూస్. ఓకే, ఇది చాలు మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కైనా ఎవరికైనా సరే హార్డ్వేర్ లెవెల్ ఇష్యూస్ ఇది. సో హార్డ్వేర్ లెవెల్ ఇష్యూస్ ఏమైనా హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ అయితే ఆర్ఎంఏ క్రియేట్ చేస్తాం. ఒకవేళ ఒకవేళ ఇంటర్ఫేస్లో సిఆర్సి ఎర్రర్స్ ఉంటే ఈ సిఆర్సి ఎర్రర్స్ ఉండడం వల్ల కూడా ప్యాకెట్ డ్రాప్స్ అవుతాయి. సో ప్యాకెట్ డ్రాప్ అనాలిసిస్ ఇప్పుడు నేను చెప్తా. ఓకే, ఇఫ్ యూ ఓకే విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ విత్ అనదర్ థింగ్. ఓకేనా? ఓకే అన్న. హార్డ్వేర్ లెవెల్ హార్డ్వేర్ లెవెల్ ట్రబుల్ షూటింగ్ కంప్లీట్ అయింది. మీకు ఏమన్నా తెలిస్తే అలా ఎక్స్పీరియన్స్ చెప్పు. నేను సాయికున్నాను అన్న. ఓకే, ఇప్పుడు మనం వర్చువల్ గా వర్క్ చేస్తాం కదా. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇష్యూ ఉంది అనుకో ఫిజికల్ గా, మనం టికెట్ రైజ్ చేస్తే డైరెక్ట్ ఎలా వాళ్ళకి ఎలా చెప్తాం ఫీల్డ్ ఇంజనీర్ కి? మనకు ఆల్రెడీ టికెట్ క్రియేట్ అయిపోతుంది మానిటరింగ్ టూల్ ద్వారా. నేను చెప్పాను అది ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళకు. అవును. ఇప్పుడు మనమేం ఓకే ఓకే. ట్రాన్స్ఫర్ చేయం. సపోజ్ ఈ 0/0 ఇంటర్ఫేస్ లో సిఆర్సి ఎర్రర్స్ వచ్చినాయి. సో ఏమవుతుంది, ఈ అవును. ఈ ఈ సర్వర్ కి టికెట్ క్రియేట్ అయిపోతుంది. సిఆర్సి ఎర్రర్స్ as the అబ్జర్వ్ ఆన్ దిస్ ఇంటర్ఫేస్ దిస్ హోస్ట్ నేమ్ అని. ఓకే, ఈ హోస్ట్ నేమ్ లో ఈ ఇంటర్ఫేసెస్ మీద సిఆర్సి ఎర్రర్స్ ఇంక్రీజ్ అని టికెట్ క్రియేట్ అవుతుంది. నువ్వేం చేస్తావు యాజ్ అ నెట్వర్క్ ఇంజనీర్ గా? టికెట్ చూస్తావు, హోస్ట్ నేమ్ ఏంటి ఇది, ఏముంది ఇది IOU2 ఉంది. ఈ హోస్ట్ నేమ్ డివైస్ లోకి లాగిన్ అవుతావు, రిమోట్ గా లాగిన్ అయ్యి నువ్వు చెక్ చేస్తావు ఈ టికెట్ ఫాల్సా లేకుంటే జెన్యునా అని. అప్పుడు ఇంటర్ఫేస్ ఇట్లా షో ఇంటర్ఫేస్ E0/0 అని చెప్పి కొడితే నువ్వు ఏం చేస్తావు చూస్తావు, హే దెర్ ఆర్ సమ్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఆన్ దిస్, దెర్ ఆర్ సమ్ సిఆర్సి ఎర్రర్స్ ఆన్ దిస్ ఇంటర్ఫేస్ అని చెప్తావు. చెప్పగానే ఏం చేస్తావు అంటే మీరు ఫీల్డ్ టీమ్ కి ఒక టికెట్ క్రియేట్ చేస్తారు. మీరు ఫీల్డ్ టీమ్‌కి ఒక టికెట్ అయినా క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఆ టికెట్ బేస్ చేసుకొని ఫీల్డ్ టీమ్‌కి కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఒక టికెట్ క్రియేట్ చేయాలి మీరు గూడా. ఎందుకంటే అది ఫీల్డ్ అదే టీమ్. అదే అడుగుతున్నాను. యెస్. అదే యెస్. అదే. యూ నీడ్ ఓకే టు ఓకే. క్రియేట్ ఏ టికెట్ విత్ ద ఫీల్డ్ టీమ్. ఓకే, వాళ్ళు ఒక ఎవరు సైట్ ఇంజినీర్స్ అంటారు వాళ్ళు. ఓకే, ఆ సైట్ ఇంజినీర్స్ ఉంటారు కదా, లోకల్ ఐటీ అంటారు. లోకల్ ఐటీ, యూజ్ దిస్ కీవర్డ్ లోకల్ ఐటీ. ఫీల్డ్ అనకండి బాగోదు. లోకల్ ఐటీ ఇంజినీర్స్ ఉంటారని చెప్పండి. సో ఈ లోకల్ ఐటీ ఇంజినీర్స్ ఎక్కడ ఉంటారు, ఆ డివైజెస్ ముందర ఉంటారు. ఓకే, సో వి విల్ ఇన్ఫార్మ్ టు లోకల్ ఐటీ, విల్ కట్ ఏ టికెట్ విత్ లోకల్ ఐటీ, వి విల్ గివ్ ద ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ టు ట్రబుల్ షూట్ దిస్ ఇష్యూ. సో మీరు రిమోట్ లో ఉండి ఈ లోకల్ ఐటీ వాళ్ళకి ఏ కమాండ్స్ తెలియదు వాళ్ళకి. సో మీరు కమాండ్స్ చెప్పి ట్రబుల్ షూట్ చేయాలి. ఓకే, హార్డ్వేర్ ఇష్యూస్ క్లియర్. సో వాళ్ళకి టికెట్ కట్ చేస్తే వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. రిజాల్వ్ చేసిన తర్వాత మరి లాగిన్ అయ్యి మరి చెక్ చేస్తారు ఇంటర్ఫేసెస్ క్లియర్‌గా ఉందా లేదా? లేదంటే లైన్ కార్డ్ ఆర్ఎంఏ చేసిన తర్వాత కొత్త లైన్ కార్డ్ వస్తుంది కదా హార్డ్‌వేరు. వాళ్ళు డౌన్ టైమ్‌లో మీరు ఏదైనా సరే ఒక డివైసెస్‌లో హార్డ్‌వేర్ చేంజ్ గాని ఏదైనా చేంజ్ చేయాలంటే డౌన్ టైమ్‌లో మాత్రమే చేంజ్ చేయాలి. సో డౌన్ టైమ్‌లో, సో వన్స్ యూ రిసీవ్ ద ఆర్ఎంఏ రైట్, ఏం చేంజెస్ చేసినా మేము డౌన్ టైమ్ విల్ డూ డౌన్ టైమ్. ఎనీ చేంజెస్ యూ విల్ డూ ఇట్ డౌన్ టైమ్. అంటిల్ అన్లెస్ అది ఎమర్జెన్సీ ఇంపాక్ట్ అయితే తప్ప. ఓకే, హార్డ్వేర్ ఆర్ఎంఏ చేసినాం, కొత్త ప్రోడక్ట్ వచ్చింది, దెన్ యూ విల్ రీప్లేస్ విత్ ఆర్ఎంఏ ఇన్ డౌన్ టైమ్. ఈజ్ ఇట్ క్లియర్? హార్డ్వేర్ ఇష్యూస్ ఎవ్రీవన్ క్లియర్ అన్న, హార్డ్వేర్ మొత్తం క్లియర్. హార్డ్వేర్ మొత్తం క్లియరా? ప్రియా, వెంకట్ ఫ్రెషర్స్, అలైక్య, గణేష్ ఫ్రెషర్ కాదు, గౌతమి, జితేంద్ర, ఎవ్రీవన్ క్లియర్? చార్లెస్ క్లియరా? బ్రో ఒకసారి ఇంకోసారి చూస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. అవునా, ఏం టఫ్ అనిపించింది ఏమన్నా చెప్పేటప్పుడు? అంటే ఈ టెర్మినాలజీ కొంచెం కొత్తగా ఉంది అందుకు. అంటే నువ్వు మొన్న వీడియోస్ చూడలేదన్నమాట నేను పంపించినట్టు కదా. ఐ మీన్ నిన్ననే చెప్పానులేండి, మీరు చూసింటే ఓకే. మీరు ఆ 2 వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సరేనా? ఓకేనా? ఓకే ఓకే. ఓకే. సో ఇంకా ఎవరెవరికి అర్థం, రేపు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన వాళ్ళకి అర్థమైందా? మోహన్, మల్లికార్జున ఓలాటెక్, యా, సో అర్థమైంది. క్లియర్‌గా చెప్పు అతనికి రేపు. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, వి విల్ గెట్ ఏ హార్డ్వేర్ లెవెల్ టికెట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రోటోకాల్ లెవెల్ టికెట్స్ అని చెప్పి ఇంట్రొడక్షన్ చేయి. ఆయన అడిగితేనే చెప్పు ఆన్సర్. ఓకే గాయస్, ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలనేది నేను తర్వాత చెప్తా. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ ట్రబుల్ షూటింగ్. ఓకే, సో అది రేపు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన వాళ్ళు ఎవరున్నారు? శ్రీనివాస్ ఉన్నాడా? వీళ్ళు జాయిన్ అవ్వలేదా, శ్రీనివాస్ అండ్ అనుష?
వీళ్ళకి రేపు ఇంటర్వ్యూ కొంచెం ఒకవేళ అలా అడిగినప్పుడు మీరు ఫ్రెషరే ఎంత బాగా చెప్తున్నారంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లా. ఇట్స్ అప్ టు యూ మా. ఓకే. ఓకే. ఎక్కడున్నాం ఓకే. మనం? ఓకే. సో, హార్డ్‌వేర్ లెవెల్ ఇష్యూస్ క్లియర్. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఫ్యాన్ ట్రే గూడా అంతే. ఫ్యాన్ ట్రే ఫెయిల్యూర్స్ గానీ, లైన్ కార్డ్ ఫెయిల్యూర్స్ గానీ, పవర్ సప్లై ఫెయిల్యూర్స్ గానీ ఎనీథింగ్ అండ్ లేయర్ 1 ట్రబుల్ షూటింగ్. ఓకే. లేయర్ 1 ట్రబుల్ షూటింగ్ ఇది. ఇంటర్ఫేస్ డౌన్ అయినా గానీ, రీజన్స్ కుడ్ బి ఎస్ఎఫ్‌పి, ఫైబర్ కేబుల్ ఆర్ ఫైనలీ పోర్ట్ ఆర్ ఇంటర్ఫేస్ ఇష్యూస్. ఓకే. ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం? ఫైబర్ ప్యాచ్ కార్డ్ టెస్ట్ చేస్తాం ఫస్ట్. తర్వాత ఎస్ఎఫ్‌పి రీప్లేస్ చేస్తాం. ఒకవేళ వర్కింగ్ ఎస్ఎఫ్‌పి విల్ బి టెస్టెడ్ విత్ అనదర్ ఇంటర్ఫేస్. ఓకే. ఇఫ్ ఇట్ వర్క్స్. ఓకే. ఇఫ్ ఎస్ఎఫ్‌పి వర్క్స్ దెన్ ఇష్యూ విత్ ద పోర్ట్. ఓకే. క్లియర్? సో, లేయర్ 1 క్లియర్ అయితే నేను ఐ విల్ గో విత్ ద ప్రోటోకాల్ ఇష్యూస్. క్లియరా? ఎనీ డౌట్స్? ఎవ్రీవన్? క్లియర్ గంగాధర్? అండి. ఆ! క్లియర్ ఓకే అమ్మా. సార్. ఓకే. క్లియర్ అన్నా? ఓకే. క్లియర్. సో, మీరు ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి మీ వర్కే ఇది. సో, అవునా? ఇట్స్ యువర్